మా ప్రాంతీయ మిత్రులారా, మీ ಎಲ್ಲರಿಗೂ దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాం. దేవుని మాటలను ఆలకించండి. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడినది, అదేమనగా, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించేదను అని యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా సాక్ష్యమిస్తున్నారు. మరి అందరైతే ఆయన వద్దకు వచ్చేదరు గొప్ప శాంతిని, విశ్రాంతిని అనుగ్రహించేటువంటి వారు. యేసుక్రీస్తు వారు ఈ లోకమునందు శరీరధారిగా దినములలో ఆయన యొద్దకు ఒక స్త్రీ బహుగా కన్నీళ్లు విడుచుచూ వచ్చినది. ఆయన పాదముల వెనక తట్టు నిలిచిన్నది. కారణం ఏమనగా, ఆమె హృదయములో నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానం లేదు. లేఖనములో చెబుతున్నది, ఆమె పాపము చేయుచున్న జీవితమును కలిగి ఉన్నది. నిజమే, ఎవరి బ్రతుకులో పాపం ఉండనో వారి బ్రతుకులో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండనే ఉండదు. ఆమె పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడుచుచు యేసు ప్రభు యొద్దకు వచ్చినది. యేసు ప్రభు వారు ఆమె పశ్చాత్తాపమును చూచి, అమ్మ, సమాధానం గల దానిపై వెళ్ళము అని చెప్పిన్నారు. లోకం ఇవ్వలేనిది, ధనం ఇవ్వలేనిది, ఆమె శరీరము ద్వారా పాపము చేయుచు సంపాదించుకోవాలని చూచినటువంటి జీవితం ఇవ్వలేని శాంతి, సంతోషము, సమాధానము యేసు ప్రభువారు అనుగ్రహించున్నారు. ఈరోజు మీరు కూడా ఆలోచన చేయండి. అనేకమైన వాటిని మీరు సంపాదించుకున్న వారుగా ఉండి ఉండవచ్చు, అనేకమైన వాటిని మీరు కలిగి ఉన్నవారుగా ఉండి ఉండవచ్చు. కానీ హృదయంలో శాంతి, సంతోషము, సమాధానం ఉన్నదా? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని చివరికి తన ప్రాణమున నరకం పాలు చేసుకుంటే వానికి ఏం ప్రయోజనము అని దేవుని యొక్క లేఖనం చెబుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఏమి ఉన్న ఈ లోకములో అవన్నీ ఒకెత్తైతే ఆత్మలో శాంతి అనేది ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు ఆత్మలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీకు అనుగ్రహించగలిగిన వారు. ఆమె హృదయంలో యేసుక్రీస్తు వారు శాంతి, సమాధానం ఇచ్చి ఉన్నారు. ఆయన మనకు శాంతిని, సమాధానాన్ని వసగుట కొరకు ఈ లోకమునకు మానవుడిగా దిగి వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు తన ప్రాణాన్ని యాగముగా మన కొరకు అర్పించున్నారు. ఆయన పాపం ఏమీ చేయలేదు, కానీ మన కొరకు శిలువ మీద పాప శాపగ్రాహిగా మరణించారు. తిరిగి 3వ దినమున సజీవునిగా లేచిన్నారు. లేఖనం అంటుంది, యేసుక్రీస్తు వారు చేసినటువంటి పుణ్య బలియాగము ద్వారా మన పాపముల నుండి మనకు విడుదలయు, మన అపరాధములకు క్షమాపణయు కలుగుతున్నదని. యేసుక్రీస్తు వారు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు